వృషభ రాశి, మిథున రాశి మరియు కర్కాటక రాశి. ఈ రాశి వారికి అద్భుతముగా ఉన్నది అని చెప్పవచ్చు. ఆదాయ వ్యయములు ఎట్లా ఉన్నప్పటికీ కూడా గ్రహ సంచారంలో దాన్ని గ్రహచారము అంటాము. గ్రహచారము అంటే గ్రహములు సంచరించే చారాన్ని గ్రహచారం అంటాం. ఈ గ్రహచారంలో ఈ సంవత్సరము వృషభం, మిథునము, కర్కాటకము ఈ 3 రాశుల వారు అనుకున్నది సాధించగలిగే స్థాయిలో వారు గొప్ప ప్రయత్నము చేయగలరు, చేసి సాధించగలరు అని గురువు చెప్తున్నాడు. ఎందుకంటే ఈ ముగ్గురికి కూడా గురువు మంచి ఉచ్చ స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు కర్కాటక రాశి వారికి శని బాధ పోయింది సంవత్సరంతో. శని పోయింది కాబట్టి కర్కాటక రాశి వారికి శని ప్రభావము లేదు కాబట్టి గురు ప్రభావం ద్వారా వారు ఉన్నతమైనటువంటి స్థానముకు చేరగలుగుతారు, సాధించగలుగుతారు అని కర్కాటక రాశి వారికి, వృషభ రాశి వారికి, మిథున రాశి వారికి సూచించడం జరుగుతూ ఉంది.